నమస్తే అండి, వెల్కమ్ టు సౌదామణి టెర్రస్ గార్డెన్. ఈరోజు పైన కూరగాయలు ఏమేమి ఉన్నాయో చూసి మీకు చూపించి తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కంపోస్ట్ ఎలా కలపాలో, అది వెప్సమ్ సాల్ట్ వేపిండి లేకుండా మన కూరగాయలు జీరో బడ్జెట్తో ఎలా పండించాలి, అసలు ఇంత కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో వచ్చే వ్యర్థ పదార్థాలతో ఎలా పండించాలనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ కొనకుండా అసలు ఏమి ₹1 ఖర్చు అవ్వకుండా ఇంట్లోనే ఉన్న వస్తువులతో ఎలా పండించాలి, ఆ పండించిని నేను ఎలా కూరగాయలు వచ్చినాయి కూడా చూపిస్తాను మీకు ఈరోజు. అదండి చూడండి, అడుగును మట్టి వేసాను, ఒక లేయర్గా ఈ ఉల్లిపాయలు పొట్టేసాను. ఇప్పుడు కూరగాయల చెత్త వేసాను. కూరగాయల చెత్త మన ఇంట్లో వచ్చే ఏవైనా సరే, మన పైన బీరకాయలు పండితే అవి వేస్తున్నాను. ఇవన్నీ వేస్ట్ అన్నమాట. ఇవి కూడా కూరగాయల చెత్త. ఇప్పుడు ఎండుటాకులు, ఇవన్నీ డాబా గొడవగా వచ్చిన ఎండుటాకులు. మన డాబా ఊడిస్తేనే వచ్చినాయండి అవి కూడా. ఇదంతా ఏంటంటే బయట ఏం కొనకుండా మన ఇంట్లో వచ్చే వాటితో, ఉల్లిపాయ తొక్కు బయట దొరికితే తీసుకోండి, లేదా ఇంట్లో వచ్చే వాటితోనే కలెక్షన్ చేసుకుని. దీనికి ఇంకా ఎప్సమ్ సాల్ట్, ఎందుకు నేను ఎప్సమ్ సాల్ట్ వేపపిండి వద్దంటున్నానంటే, ఈ ఉల్లిపాయకి ఘాటు ఎక్కువ అండి, పురుగు పట్టదు. ఇంకోటి ఏంటంటే ఈ ఘాటుకి చక్కగా అసలు మనం ఈ ఎప్సమ్ సాల్ట్ వేపపిండి వేయకుండానే నెంబర్ 1గా ఇది కంపోస్ట్లో కలపవచ్చు, లేదా నానబెట్టిన మొక్కకి ఇచ్చినా కూడా నెంబర్ 1. దీన్ని మనం కలపడం అన్నమాట. ఇలా కలిపి కనుక మీరు మొక్కలు పెట్టండి. నేను అసలు చాలా వరకు అలా పెట్టిన మొక్కలే ఇప్పటికి ఎంత కాపు వచ్చిందో చూపించాను కదా. పైన ఇలా కలిపేసుకోండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో చేస్తున్నా అండి, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొక్కలు ఉన్నాయి. పూల మొక్కలు, కొన్ని పళ్ళ మొక్కలు, బాన్సాయి మొక్కలు, అవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాను. చిన్న చిన్న కుండీల్లో కదా బాన్సాయి మొక్కలు, అందుకని ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాను. వాటి కోసం ఇక్కడ తయారు చేస్తున్నాం. మరి ఏమి ప్రాబ్లం రాదా అంటే రాదండి. ఆ మొక్కలు కూడా చూపిస్తాను మీకు, ఏమీ రాదు. ఇంతే, ఇలా పైన కింద కలిపేసి ఇవి పళ్ళ మొక్కలు, కూరగాయల తొక్కులు, ఉల్లిపాయ చెత్త అండి. మీకు అసలు నెంబర్ 1 ఒక్కసారి చూడండి, జీరో బడ్జెట్ అండి. ఏమి బయట నుంచి ఏం తేవసలు, నెంబర్ 1గా పండుతాయి. చూసారుగా పైన ఎలా ఉన్నాయో కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు అవన్నీ ఎలా ఉన్నాయో చూసారుగా. ఇంతే, ఇది వారం రోజులు కుళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పొట్టుని మనం ఏం చేస్తాం, నీళ్ళలో నానబెట్టి 4 రోజులు అయినాక మొక్కలు పోస్తాం. అదే ఉల్లిపాయ పొట్టుని మనం కంపోస్ట్లో వేస్తాం. దానివల్ల ఏంటి, నీళ్ళ ఉంటుంది, నీళ్ళలో పోషణ దానికంటే ఎక్కువ ఇలా కలుపుకుంటే ఇంకా ముందు మెయిన్ మనకు కావాల్సింది జీరో బడ్జెట్. దానికి ఇది నెంబర్ 1 మెడిసిన్లా పనిచేస్తుంది. ఈసారి మట్టి తప్పనిసరిగా ఈ కంపోస్ట్ తయారు చేసి పెట్టండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇలా తయారు చేసి నేను బకెట్లో పెట్టేస్తానండి. పెట్టేసేసి చూపిస్తాను మీకు మొక్కలు ఇది ఎలా కంపోస్ట్ అయిందని కూడా ఒకసారి చూపిస్తాను. ఎవరన్నా అడగాలనుకుంటే కామెంట్లు అడగండి, చెప్తాను.